తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గత బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ ఇప్పటి వరకు 32 సార్లు వెళ్లానని, అవసరమైతే ఇంకా 300 సార్లు వెళ్తా అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. రాష్ట్రం అప్పుల పరిస్థితిపై వివరించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి 1,58,000 కోట్ల అప్పు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పుకొచ్చారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఎంపీలు, ఎమ్మెల్యేలను మరింత చేరువ చేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరైతే ప్రజా సమస్యలు తెలుసుకుని వారి కోసం అసెంబ్లీలో, పార్లమెంటులో పోరాటం చేస్తారో వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపింది. ఏ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినా సరే ప్రజల వద్దకు వెళ్లాలని కోరింది. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత దగ్గరవుతారని, ప్రజల సమస్యలను అసెంబ్లీ, పార్లమెంటుకు వినిపిస్తారని భావిస్తుంది. గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశాడు. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. తనపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మస్థైర్యం కోల్పోయానని, పరాభవాలు ఎదుర్కొనే శక్తి తనకు లేదని కావటి అన్నారు. చరిత్రలో ఏ మేయర్ ఎదుర్కోలేని అవమానాలను తాను ఎదుర్కొన్నానని తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్తోనే నడుస్తానని స్పష్టం చేశారు. ఎన్ని సమస్యలు వచ్చినా వైసీపీలోనే కొనసాగుతానని, వైసీపీ బలోపేతానికి పనిచేస్తానని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తల్లపూడిలో గోదావరిలో మృతి చెందిన కుటుంబాలను ఎంపీ పురంధేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆమె సొంత డబ్బుల నుండి 5 కుటుంబాలకు 2,50,000 రూపాయలు పురంధేశ్వరి సహాయం చేశారు. కూటమి ప్రభుత్వం తరపున ప్రాణాలు కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయలు అందజేశామని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎటువంటి అవసరమైన తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి లాంటి వాడని, అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. గతంలో నాయకులు ప్రజల్లోంచి పుట్టాలన్న పవన్ ఇప్పుడు ఎమ్మెల్సీని తన అన్నకు ఇచ్చుకున్నాడని ఆరోపించారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్న పవన్ ఇప్పుడు అన్నకు ఎలా లబ్ధి చేకూర్చాడని ప్రశ్నించారు. గతంలో ఉత్తరాది వారి అహంకారం ఏమిటి, ఉత్తరాది వారు పెత్తనం చలాయించడం ఏంటని విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తరాది వారిని కాపాడడం కోసం ఓ సైనికుడిలా తయారయ్యాడని విమర్శించారు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ వద్ద అనుమతులు లేకుండా కొందరు కమర్షియల్ షెడ్స్ నిర్మించారు. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినా నిర్మాణదారులు స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ షెడ్లను కూల్చివేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్లో విషాదం జరిగింది. మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే వసతి గృహంలో 7వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సెక్యూరిటీకి, పీటీకి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది చికిత్స నిమిత్తం విద్యార్థి అఖిల్ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు రామకృష్ణ కొడుకు సురేష్పై వాలంటీర్ భర్త వెంకటరమణ కొడవలితో దాడి చేశాడు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఆబోర్డు హోటల్ ప్రాంగణంలో కోనో కాన్ఫరెన్స్ చెట్లు విపరీతంగా పెరిగాయి. హోటల్ యాజమాన్యం ఆ మొక్కలను ఆకర్షణీయంగా కనిపించడానికి నాటారు. ఇప్పుడు ఆ చెట్లను తొలగించాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వాటి వల్ల శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని మండిపడ్డారు. కోనో కాన్ఫరెన్స్ చెట్లకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు పూస్తాయి. వాటి పుప్పొడి నుండి వ్యాధులు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 200కు పైగా ఉన్న చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్కే న్యూస్ ఛానల్తో ప్రజలు ఆవేదన వ్యక్తం చేయగా స్పందించిన హోటల్ యాజమాన్యం చెట్లను తొలగించే పనిలో పడిందని బీఆర్కే న్యూస్కు తెలియజేశారు. పోసాని కృష్ణమురళిని వైసీపీ నేత మనోహర్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. జైల్లో ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు మనోహర్ రెడ్డి తెలిపారు. కూటమి సర్కార్ కావాలనే పోసానికి బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎంతకాలం చెల్లదని ఆయన చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దాని నుంచి దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద స్వామి వారిని ఏపీ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ దర్శించుకున్నారు. సిఎస్ రాకతో డీఎస్పీ ప్రమోద్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి చేరుకున్న విజయానంద్కి ముద్రకర్త కిడాంబి వేణుగోపాలన్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో సిఎస్కు వేదాశీర్వాదం చేసి నవనరసింహుల చిత్రపటాలను అందించారు. గుంటూరు జిల్లా పత్తిపాడులోని పాఠశాలల కళాశాలల యాజమాన్యాలపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అసహనం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు నిరంతరం తోడుగా ఉంటారని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయల బకాయిలను పెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్లు రిలీజ్ చేసిందని తెలిపారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. బహుభాషా విధానంపై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులోని అధికార డీఎంకే నేతలతో పాటు నటుడు ప్రకాష్ రాజు స్పందిస్తూ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు అంటూ ట్వీట్ చేశారు. దీనికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ మీరు బతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకున్నారు. హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించిన వరకు ఓకే, కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటే తల్లిపాలు తాగి తల్లికి ద్రోహం చేయడమే అంటూ రీట్వీట్ చేశారు. జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంటుందని, వారు అనుమతిస్తేనే ఎవరైనా జగన్ను కలవగలరని ఇటీవల విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. కోటరీ బాధితుల్లో తాను కూడా ఉన్నానని ఆయన వాపోయారు. తాజాగా విజయసాయి మరోసారి కోటరీ అంశాన్ని ప్రస్తావించారు. మహారాజులు కోటల్లో ఉండేవాళ్ళు, కోటల్లో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ, ఆ రాజ్యం ఎలా ఉన్నప్పటికీ కోటరీ ఆ విషయాలను రాజుకు తెలియకుండా చేసేది. దాంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రజలు మనసెరిగి వారి ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో కవచ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కేంద్రంగా దీన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. విదేశాలతో పోటీ పడేలా ఈ టెక్నాలజీ ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో రైలు ప్రమాదాలు జరగకుండా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్రయోగం కొన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా పనిచేస్తుందని తెలిపారు. అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం నాట్స్ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే తెలుగు సంబరాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఫ్లోరిడాలోని టంపా వేదికగా జూలై 4, 5, 6 తేదీల్లో నిర్వహించనున్న 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించారు. అమెరికాలో తెలుగు వారందరూ కలిసి ఎంతో ఘనంగా జరుపుకుని ఈ సంబరాలకు హాజరు కావాలని నాట్స్ బృందం సభ్యులు రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. సంబరాల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి నాట్స్ బృందం రేవంత్ రెడ్డికి వివరించింది. హైదరాబాద్లోని కోకాపేట జీఆర్ టెక్ పార్కులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలు కాగా కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బిల్డింగ్లోని రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో వందలాది మంది ఉద్యోగులు ఉండడంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే తగిన చర్యలు తీసుకుని బయటికి తరలించారు. స్వచ్ఛమైన గ్రామాలతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎం జగన్నాథపురం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే కలెక్టర్ పాఠశాల ఆవరణలో శుభ్రం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ పాఠశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని విజయ్ కుమార్ నిర్వహించారు. విద్యార్థులను కలిసి మధ్యాహ్న భోజనంలో నాణ్యత గురించి ఎమ్మెల్యే విజయ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా మడకసిరిలోని మార్కెట్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్బన్ వాటర్ సప్లైకి సంబంధించిన పైపుల్లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పైప్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే నిల్వ ఉంచిన పైపులను ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో లక్షల్లో నష్టం జరిగిందని మార్కెట్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఆర్జెడ్ ఉల్లంఘనల వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తుంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇసుక తెన్నెల మీద భారీగా గొంతులు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలకు నిర్ధారణ కావడంతో కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ X200 సామర్థ్యం గల బ్రేకర్, బకెట్ యంత్రాలతో బీచ్లో నిర్మించిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను సుమారు 10 అడుగుల భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ నిర్మాణ గోడలను తొలగించారు.
పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను గాలికి వదిలేశాడని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా, లేకపోతే రాను అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాల నుంచి రైతులకు రబీ పంటలకు ఇన్సూరెన్స్ లెక్కలు కూడా మీ ప్రభుత్వంలో మంజూరు చేయలేకపోయారని విమర్శించారు. 100 కోట్ల రూపాయల నిధులు మంజూరైనా రోడ్లు ఎందుకు వేయలేకపోయారని నిలదీశారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. తాగునీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. గత సంవత్సరం బోరు వేయించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో విద్యార్థులకు తాగునీటి అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి నీటి కష్టాలు తీర్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 7గురి ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తూనే ఉన్నారు. D2 నుంచి D1 వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే TBM మిషన్ శకలాలు రెస్క్యూకి అడ్డంకిగా మారడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్మా కట్టర్లతో మిషన్ శకలాలు తొలగిస్తున్నారు. మరోవైపు ఎండ్ పాయింట్ సమీప ప్రాంతం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు డేంజర్ జోన్గా ప్రకటించి అక్కడికి సిబ్బంది వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. రోబోకు ప్రత్యేకమైన యంత్రాల అనుసంధానం లిక్విడ్ రింగ్ వ్యాక్యూమ్ని లోపలికి పంపించారు. ఎన్నికల్లో తాము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్లు చేశామన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తం రుణమాఫీ ఎక్కడ జరగలేదని చెప్పారు. ఇచ్చిన మాట తప్పొద్దనే ఏడాదిలో రుణమాఫీ చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి పథకాన్ని లెక్కలతో సహా చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు బట్టి సభలో వెల్లడించారు. రూపాయి చిహ్నం సమస్య కాదని నచ్చినట్లు ఉపయోగించుకోవచ్చని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అన్నారు. శివగంగైలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యానిధి ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని బడ్జెట్లో ప్రకటించడం స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇక మీదటైనా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకి ఇవ్వాల్సిన నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రూపాయి చిహ్నం ఆయా భాషల ప్రకారం సూచిస్తారని, పత్రాల్లో ఆంగ్ల RS అక్షరాలే ఉపయోగిస్తున్నామన్నారు. ఏ రూపాయి చిహ్నాన్ని ఉపయోగిస్తున్నామా అనేది సమస్య కాదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ మరోసారి విమర్శలు గుప్పించింది. కొంతకాలంగా ఆయన తరచూ వియత్నాంకు వెళ్తున్నారని, ఒక్కసారిగా ఆ దేశం పట్ల ఎంత అనురాగం ఎందుకు కలిగిందని ప్రశ్నించింది. సొంత నియోజకవర్గంలో కన్నా వియత్నాంలోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గంలో కన్నా ఎక్కువ రోజులు వియత్నాంలోనే ఉంటున్నారని ఆరోపించారు. తరచూ ఆ దేశాన్ని సందర్శిస్తుండడం ఆసక్తికరంగా ఉందని, నూతన ఏడాది సమయంలోనూ వియత్నాంలో ఉన్నారని, దాదాపు 22 రోజులు అక్కడ గడిపారని తెలిపారు. ఆ దేశం పట్ల హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో రాహుల్ గాంధీ చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. లండన్లో సింఫోనీ సంగీత కార్యక్రమం నిర్వహించిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు. ఇటీవల లండన్లో ఇళయరాజా సింఫోనీ నిర్వహించి నగరానికి చేరుకున్నారు. ఇళయరాజా సీఎం స్టాలిన్ క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. తొలి సింఫోనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇళయరాజాను సీఎం స్టాలిన్ అభినందించారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలికినందుకు ఇళయరాజా కృతజ్ఞతలు తెలిపారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను ముంబై ఇండియన్స్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. 2023 ఆరంభ సీజన్లో ముంబై విజేతగా నిలిచిన విషయం తెలిసింది. ముంబై వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ముంబై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకు పరిమితమైంది. దీంతో WPL చరిత్రలో వరుసగా 3వ ఫైనల్కు వెళ్లి ఒక్కసారి కూడా విజయం సాధించిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. ఎండాకాలం మొదలవడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. డేంజర్ బెల్స్తో ప్రజలు వణికిపోతున్నారు. బయటకు వెళ్తే చాలు ఎండవేడితో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. మధ్యాహ్నమే కాదు, సాయంత్రం కూడా ఎండ తగ్గడం లేదు. మార్చి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే పోను ఎండలు ఇంకెంతగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.